అందరికీ నమస్కారం. ఈ వీడియోలో తిరుప్పావై పాశ్రాల్లో 6వ పాశ్రం గురించి చెప్పుకుందాం. మొదటి పాశ్రంలో తన చెలికత్తెలను ఆహ్వానిస్తుంది మన గోదాదేవి. రెండవ పాశ్రంలో వ్రత నియమాల గురించి తెలుసుకున్నాం. మూడవ పాశ్రంలో వామనావతారం గురించి వివరిస్తుంది మన ఆండాళమ్మవారు. తర్వాత 4వ పాశ్రంలో పర్జన్య దేవుణ్ణి వర్షాలు కురిపించమని ప్రార్థిస్తుంది మన ఆండాళమ్మవారు. 5వ పాశ్రంలో శ్రీకృష్ణ పరమాత్మ గురించి తెలుసుకున్నాము. ఈ 6వ పాశ్రంలో గోపికలందరూ లేచిన ఒక గోపిక మాత్రం ఇంకా నిద్రిస్తూ ఉంటుందంట. ఆవిడని ఎట్లా మేల్గొల్పుతున్నారో ఈ పాశ్రంలో తెలుసుకుందాం. జై రామానుజ. ఇప్పుడు 6వ పాశ్రం చెప్పుకుందాం. పుళ్ళం శిళంబినహాన్ புள்ளரையின் கோயிலில் வெள்ளை வெளிச்செங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எசந்திராய் பேய்முலை நஞ்சுண்டு கள்ளச்சாட்டம் கள்ளக்கஜியா காலோச்சி வெள்ளத்தரவில் துயில் அமர்ந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எஜந்து அறியேன்ற பேரரவம் உள்ளం పుహందు కుళ్ళిరిందు ఏలోరెంపావై. ఈ 6వ పాశ్రానికి ఇప్పుడు భావం చెప్పుకుందాం. అందరికంటే ముందుగానే మేల్కొన్నవారు ఇంకాను నిద్రిస్తున్న ఒక గోపికను లేవకుండటాన్ని గమనించి తెల్లవారిందమ్మా, ఇక లేచి రావే అని లేపుచున్నారు. వేకోనే మేల్కొన్న పక్షులు ఒకరినొకరు పిలుచుకుంటూ మేతకు పోదాం రండరా అంటూ కూస్తూ పోతున్నాయి. అరే, పక్షిరాజు గరుత్మంతునికి రాజైన ఆ శ్రీమన్నారాయణుని కోవెల్లో మ్రోగిన శంఖధ్వనిని నీవు వినలేదా? ఓసి పిచ్చి పిల్ల, లేచి రావమ్మా. ఇదిగో పూతన స్తనములు ఎందున్న విషాన్ని ఆరగించినవాడు, తనను చంపడానికి వచ్చిన శకటాసురుని కీళ్ళూడినట్లు తన కాళ్ళతో తన్నినవాడైన ఈ శ్రీకృష్ణుడే ఆ పాల సముద్రంలో ఆదిశేషునిపై హాయిగా యోగనిద్రలో శయనించిన శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణునే యోగులు ఋషులు తమ హృదయాలలో నిలుపుకున్నారు. అతనికి శ్రమ కలగకుండా ఉండేటట్లుగా మెల్లగా హరి హరి అని అతనిని స్మరిస్తూ చేసిన ధ్వని పెద్దగా ధ్వనించి మా హృదయాలను చేరి చల్లబరిచింది, వణికించింది. మేమంతా మేల్కొన్నాము. మరి నీవు మాత్రము కదలక అట్లే పరుంటివేమమ్మా? ఇది నీకు వినబడలేదా? రమ్ము రమ్ము, మాతో గూడి వ్రతము చేయుము. అంటే మనకి అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, అందరికంటే ముందుగానే మేల్కొన్నవారు ఇంకాను నిద్రిస్తున్న ఒక గోపికను లేవకుండటాన్ని గమనించి తెల్లవారిందమ్మా, ఇక లేచి రావే అని లేపుచున్నారు. వేకువనే మేల్కొన్న పక్షులు ఒకరినొకరు పిలుచుకుంటూ మేతకు పోదాం రండిరా అంటూ కూస్తూ పోతున్నాయి. అరే పక్షిరాజు గరుత్మంతునికి రాజైన ఆ శ్రీమన్నారాయణుని కోవెల్లో మోగిన శంఖధ్వనిని నువ్వు వినలేదా? ఓసి పిచ్చిపిల్ల, భగవద్విషయం తెలిసినదానా, లేచి రావమ్మా. ఇదిగో పూతన స్థానంలో ఉన్న విషయాన్ని ఆరగించక పాలు మాత్రమే స్వీకరించి తనని చంపటానికి వచ్చిన శకటాసురుణ్ణి కీళ్ళూడినట్లుగా తన కాళ్ళతో తన్నినవాడైన శ్రీకృష్ణుడే ఆ పాల సముద్రంలో ఆదిశేషునిపై హాయిగా యోగనిద్రలో శయనించిన ఆ శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణునే యోగులు ఋషులు తమ హృదయాల్లో నిలుపుకున్నారు. అతనికి శ్రమ కలగకుండా ఉండేటట్లుగా మెల్లగా హరి హరి అని అతనిని స్మరిస్తూ చేసిన ధ్వని మా హృదయాలకు చేరి చల్లబరిచింది. మేమంతా మేల్కొన్నాము. మరి నీవు మాత్రం కదలకుండా అట్లే నిద్రిస్తున్నావేమమ్మా? ఇది నీకు వినబడలేదా? రమ్ము, వచ్చి మాతో గోష్ఠిలో చేరి వ్రతము చేద్దాము రామ్మా అని ఈ 6వ పాశ్రంలో ఆండాళమ్మవారు గోపబాలికను నిద్రలేపుతున్నారట. ఇలా ప్రతి ఒక్క పాశ్రానికి ఒక అర్థం ఉంటుంది. జై రామానుజ. ఆండాళ్ తిరువడే శరణం. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.